సాధినేని యామిని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి అరాచకాల గురించి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు మీకు వినిపిస్తాను. అంటే సాధినేని యామిని గారు గతంలో హిందూ దేవాలయాలకు సంబంధించి కొన్ని విషయాల్లో మాట్లాడుతూ ఉంటే ఆవిడని ఎలా చిత్రహింసలు చేశారో, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆవిడ కలిగినటువంటి విషయాలేంటో, అలాగే ఈ రోజున తిరుపతి తిరుమల దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా లేదని చెప్పి కొన్ని విషయాలు వాస్తవాలు వెలుగులో పంపించారు. అసలు ఏంటో చూద్దాం, ఒకసారి పెడతాను, మీరు వినండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఉచిత దర్శనాలు క్యాన్సిల్ చేయలేదా? మీరు అకామిడేషన్ రేట్లు పెంచలేదా? ఉచిత ప్రసాదాలు ఆపలేదా? ప్రసాదాల నాణ్యత తగ్గలేదా? క్యూలలో ఉన్నటువంటి వారికి మంచినీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు కదా. ఇప్పుడు వచ్చి సంతకం పెట్టమనంటే మళ్ళీ నేను మానవతావాదిని, మానవత్వం నా వాదం. ఏ మానవత్వం అయ్యా నీది? ఇదేనా మా హిందూ సనాతన ధర్మ సంప్రదాయాలని తుంగలో తొక్కడమేనా నీది ఉన్నటువంటి లౌకికవాదం? సనాతన ధర్మానికి సంబంధించి మీకు చేతనైతే గౌరవించండి, ఆచరించడం మీకు చేత. ఎందుకంటే మీరు వేరే మతాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి, అది మీరే చెప్పుకున్నారు కాబట్టి. కానీ గౌరవించకపోగా హిందూ సాంప్రదాయాలని కాలరాసేటటువంటి అధికారం అసలు ఎవరికైనా ఎవరిచ్చారు? దానికి మళ్ళీ సెక్యులరిజం అని పేరు పెడుతున్నారా? సెక్యులరిజం పేరుతో హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తాము, హిందూ ధర్మాలను నాశనం చేస్తాను, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామనంటే హిందువులు ఊరుకునేది లేదు. ఈసారి వచ్చి వెంటబడి కొడతారు ఎవరినైనా సరే, గుర్తుపెట్టుకోండి. అది యామిని గారు మాట్లాడిన మాటలు వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో సెక్యులరిజం గురించి, మానవత్వం గురించి మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డికి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి అంగీకారం లేదు. ఎందుకంటే ఆ డిక్లరేషన్ ఫామ్ పెట్టి నువ్వు లోనకెళ్ళి వెళ్ళి మాట్లాడు, నాకు అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉంది, నేను అన్ని మతాలకి అవిధేయుని కాదు విధేయత చూపుతానని చెప్పి ఒక సంతకం పెట్టి నువ్వు ప్రెస్ మీట్లో ఆయన పెట్టుకోవా, వెళ్ళి దర్శనం చేసుకొని ఏదైనా చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవట్లా. అయితే ఈ రోజున మానవత్వం గురించి మాట్లాడుతూ సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి గతంలో 5 సంవత్సరాల్లో తన రాజకీయంలో ఉన్నప్పుడు దళితుల పట్ల ఎంత హీనాతిహీనంగా వ్యవహరించేవాడో చూడండి, చెప్తారు ఏనండి మాటలు. ప్రతి వాడికి పెట్టి అన్యాయంగా వారందరినీ జైల్లో పంపించినప్పుడు నీకు లేదా మానవత్వం? ఆడబిడ్డలని ఆశ అంగన్వాడీ వర్కర్లని అమరావతి మహిళా రైతులు బూటకాలతో దండించారు. ఆఖరికి నాతో సహా హిందుత్వం కోసం ప్రశ్నిస్తున్న నా మెడలో ఉన్న అమ్మవారి పైన మీ పోలీసు ఎస్ఐ బూటకాలతో నా మెడ పైన పెట్టినప్పుడు మరి ఏమైంది మానవత్వం? ఒక మహిళలాగా మమ్మల్ని ఈడ్చుకుని బట్టలు చింపినప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నాం. నీ పాలన అంత దరిద్రంగా ఉంది కాబట్టి ఈ రోజున ఈ గతిగా పట్టింది మీ వైసీపీకి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఎదురుదాడేంటి? ఇష్టారాజ్యం వచ్చినట్టు మాట్లాడడం, అహంకారంతో మాట్లాడము. ఏది చెప్పినా నడిచిపోతుంది, ఏది చేసినా నడిచిపోతుంది అని చెప్పను. ఇంకెంతకాలం మీ రాక్షస పాలనను చూడలేకనే కదా ప్రజలు ప్రభుత్వాన్ని మార్చింది. కనీసం దళితులంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత విపరీతమైన ప్రేమో మరోసారి నిరూపణ. ఎందుకంటే ఒక ఆడ మహిళ మీద ఇంత దౌర్జన్యానికి ఒడిగట్టి ఎస్ఐ బూటు కాలుతో తన్నాడు అంటూ స్పష్టంగా ఇంత బహిరంగంగా ఎవరు చెప్పరు, కానీ ఇంత చెప్తున్నారంటే ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పర్వవేది కాలంలో ఏం చేసేవాడంటే దళితుల పట్ల చాలా హీనాతిహీనంగా ప్రవర్తించేవాడు. డాక్టర్ సుధాకర్ గారిని చూసుకున్నా, లేదంటే డోర్ డెలివరీ చేసినటువంటి చూసుకున్న వ్యవహారాలు కానీ దళితుల పట్ల ఎంత అధ్వానంగా ప్రవర్తించేవాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు తెలుసు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీలు మనకు సంబంధించిన దళితులన్నిటికి సంబంధించినటువంటి ఈ పన్నీ తీసాడు. తర్వాత మానవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దళితులంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకంత చిన్న చూపు ఏంటి అర్థం కాదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ లడ్డూ విషయం గురించి ఎన్నిసార్లు మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా కావాలనే కూటమి ప్రభుత్వం బురద జల్లుతూ ఉంది అంటున్నాడు తప్ప ఈ విషయం మీద క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్నాడు. ఎంతమంది ఎంత చేసినా సరే 11 సీట్లు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి కనీసం దీని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా, ఏ రకంగా మాట్లాడినా తన ప్రెస్ మీట్లు ఎప్పుడు చూసినా కూటమి ప్రభుత్వం కావాలని బురద జల్లుతూ ఉంది, కూటమి ప్రభుత్వం కావాలని జగన్మోహన్ రెడ్డిని పతనం పొందించడం కోసం వేసిన ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని
ఓర్చుకోలేక ఇంకా దిగజారే రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని చెప్పి మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యన ఏమైనా ఎన్నికలు ఏమైనా ఉన్నాయా? రేపు ఎల్లుండి ఏమన్నా ఎన్నికలు ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు గారు పనిగట్టుకొని మళ్ళీ ఇటువంటి డ్రామాలు ఆడడం కోసం ప్రయత్నిస్తారు అనుకుందాం. ఏమన్నా ఎన్నికలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? మీలాగా డ్రామాలు చేయడం చంద్రబాబు గారికి రాదు కదా. మనకైతే వచ్చు. బాబాయ్ గొడ్ల వేటు, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఇలాంటి మనం బాగా హై లెవెల్ పెర్ఫార్మెన్స్ చేసి ఉన్నవాళ్ళం కదా. మనకి పక్కాగా క్లారిఫికేషన్ ఉంటుంది. ఏ టైంలో ఎలా చేయాలి, ఏ రకంగా ఎటువంటి విషయాల్లో మనం ముందుండాలి. తిరుమల తిరుపతి దేవస్థానం మీరు టూర్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నో తెలుసా? ఆ పర్యటన ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నో తెలుసా? మీరు అక్కడ ఆల్రెడీ మీకు మొన్న మీ వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మీరు చూసున్నారు లేదో, ఆల్రెడీ అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేసిందంట. మీకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వచ్చేసిందంట. ఆ రిపోర్ట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనకి వెళ్తూ ఉంటుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడం కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి శ్రేణులు, టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, వాళ్ళ కార్యకర్తలు అనేక మంది అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. రావడంగానే చెప్పులు వర్షం కురిపించబోతా ఉన్నారు, రాళ్లతో దాడి చేయబోతా ఉన్నారు అంటూ ఇంటెలిజెంట్ రిపోర్ట్ వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడని చెప్పి ఒక వైసీపీ అఫీషియల్ ఛానల్లో ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. అంటే ఆటోమేటిక్గా మీరు ఒక విధానాన్ని క్రియేట్ చేసుకుని రావడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడైతే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారో, నీ మొత్తం ప్లానింగ్ అంతా మార్చుకొని వెర్షన్ మార్చేసుకున్నారు. ఇట్లా ప్రజలకి క్లారిటీకి తెలుసు. ఈ రోజున ఎంతమంది ఈ హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నారంటే, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే, వీళ్ళే ఖాళీగా ఉండి ఏదో ఒక టాపిక్ని వైరల్ చేసుకొని ఇలా చేయడం గురించి కాదు. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం, హిందూ సాంప్రదాయాల పట్ల మీరు అంత దారుణంగా వ్యవహరించే తీరు ప్రజలందరూ తెలుసు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు నోరు మీదుతున్నాడు. క్రిస్టియన్ అవ్వచ్చు, హిందూ ఎవరైనా అవ్వచ్చు. కానీ మనం ఏ మతాన్ని స్వీకరించాము కదా, పక్క మత వాళ్ళ పట్ల ఎంత గౌరవంగా ఉన్నాము, వాళ్ళ మనోభావాలకి ఎంత విలువనిచ్చాము, వాళ్ళని ఎంత శ్రద్ధగా వహించాము. అంటే మనం రాజ్యాంగంలో అన్ని మతాలు సమానమే ఉన్నప్పుడు ప్రతి మతాన్ని మనం గౌరవించాలి. మీరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసినటువంటి మీరు అన్ని మతాల పట్ల ఒకే రకంగా వ్యవహరించాలి. క్రైస్తవులు ఒకలాగా, ముస్లింలు ఒకలాగా, హిందువులు ఒకలాగా చూడటం కాదు. అన్ని మతాలు సమానం అన్నప్పుడు ప్రతి మతానికి వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, మత స్వాతంత్రపు హక్కు ప్రకారం ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చిన విధంగా జీవిస్తూ ఉంటారు. కానీ పక్క మతానికి కించపరిచేలా మనం ఎంత దిగజారుడుతనానికి మనం వెళ్ళకూడదు. అలాంటిది ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదానికి సంబంధించిన లడ్డు విషయంలో ఎంత కల్తీ జరిగిందని చెప్పి ఎంతమంది గొంతు ఎత్తి మాట్లాడుతూ ఉంటే కనీసం దీని గురించి మాట్లాడడం మానేసి, దీని గురించి వ్యవహారం గురించి తెలియపరచడం మానేసి, ఎంతసేపు ప్రెస్ మీట్ పెడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 10,000, లేదంటే చంద్రబాబు ఎలా చేసాడు, చంద్రబాబు కావాలని ఏంటి సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేస్తున్నాడు, కావాలని ఇలా చేస్తానని చెప్పి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం ప్రజలందరూ తెలుసు. దీని గురించి క్లారిఫికేషన్ ఇవ్వండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి పూర్తి అవగాహన తెలియపరచండి. కనీసం అక్కడ వాస్తవాలు ప్రజలందరూ తెలుసు కూడా. అంటే ఏమీ చేయలేక ఏమీ చెందలేకైతే అనుకోకండి. ప్రజలందరూ ఎందుకు ఎదురు చూస్తున్నారు, ఏ రకంగా చూస్తున్నారు, దానికి ఒకటే ఒక కారణం. సిచ్యువేషను తగ్గట్టు ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. మీకు అక్కడ ఉన్నటువంటి పరిపాలన మీరు ఏ రకంగా చేశారో, ఆ అవకతవకలన్నీ మీరు ఏ రకంగా చేసుకొచ్చారో అవన్నీ పక్క ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మాట్లాడుతున్నారు తప్ప మిమ్మల్ని ఏదో చేసేయడం వల్ల ఏదో ప్రజలకేం వచ్చేది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇంతకన్నా ఏం వచ్చేది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కూటమి ప్రభుత్వం. కనీసం 3 నెలలు అవట్లా. ఈ 3 నెలల్లోనే ఏదో ప్రభుత్వం అంతా కూలిపోయేలాగా మీరు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, మళ్ళీ ఎలక్షన్లు జరిగిపోయేటట్టు మీరే మాట్లాడడం ఇవన్నీ కరెక్ట్ కాదు. వాస్తవాలని బట్టి మనం మాట్లాడుకోవాలి. ఈ రోజున మీరు హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపేలా మీరు మాట్లాడడం రాంగ్. సనాతన ధర్మం గురించి మాట్లాడడం అంతకన్నా రాంగ్. అంతకన్నా మానవత్వం గురించి మాట్లాడుతున్నారంటే ఇక దాని గురించి చెప్పడం కూడా కొద్దిగా బాధాకరంగా ఉంది. కొద్దిగా చూసుకోండి. మరి రాబోయే రోజులు ఏం జరుగుతుందో, ప్రజలు ఎలాంటి తీర్పు మీకు ఇవ్వబోతా ఉన్నారో, కూటమి ప్రభుత్వం నుండి మీకు ఎటువంటి విధంగా చర్యలు రాబోతున్నాయని అన్నీ ఎదురు చూద్దాం.